మరో 2 గ్యారెంటీలకు అమలు చేద్దాం. 500లకు సిలిండరు, 200 యూనిట్లు ఫ్రీ కరెంటు. ఇందిరమ్మ ఇండ్లు వీటిలో రెండింటి అమలుకు రెడీగా ఉండండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయింపు. అరువులు ఎవరికి నష్టం జరగొద్దు. లేనిపోయిన రూల్స్ పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టదు. గ్యారెంటీలకు దరఖాస్తు నిరంతర ప్రక్రియ. తప్పుగా వచ్చిన అప్లికేషన్లు ఫీల్డ్ లెవెల్లో రీవెరిఫికేషన్ చేయాల్సిన సూచన. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్తున్నాడు? ఆ 2 గ్యారెంటీలు కూడా అమలు చేద్దాం. ఏదైతే గ్యాస్కి సంబంధించిందో గ్యాస్తో పాటు ఉన్నటువంటి ఈ గ్యాస్తో పాటు 200 యూనిట్లు ఏదైతే తప్పు ఉందో అవి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. లేనిపోని జీవోలు ఇవ్వకండి, లేనిపోని ఆందోళన కూడా చేయకండి. ఏమైనా చేస్తే కఠినంగా వేరేస్తారని చెప్తున్నారు. ఎవరైనా ప్రతిపక్షంలో లేకపోతే అంటే ఇంకా ఎవరన్నా సోషల్ మీడియాలో ఏదో ఫోటోలు పెట్టి లేకపోతే జనాన్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి నేపథ్యాలు కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? లేనిపోని రూల్స్ పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టద్దు. స్పష్టంగా చేయండి. ఏ ఇబ్బంది ఉన్నా 1కి 2 సార్లు రీవెరిఫికేషన్ చేయండి. అక్కడ ఎవరైతే బాధితుల దగ్గరికి కూడా వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయండి అని కూడా చెప్తున్నాడు. దాని విషయంలో ఇక్కడ స్పష్టంగా చెప్పినటువంటి వార్త కూడా చూస్తున్నాం. మరో 2 గ్యారెంటీలకు అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 500లకు గ్యాస్ సిలిండరు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లలో రెండింటిని తక్షణమే అమలు చేసేలా ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాపాలన దరఖాస్తులో 6 గ్యారెంటీలపై గురువారం సెక్రటరీలో కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలో మరో 2 గ్యారెంటీలను వెంటనే అమలు చేద్దామని ఆయన అన్నారు. వీటికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో రెడీగా ఉండాలని అధికారులకు సూచించిన నేపథ్యం ఉంది. ఏదైతే 2 గ్యారెంటీలు ఉన్నాయో 500 రూపాయలకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా ఇచ్చేటువంటి నేపథ్యం కూడా ఉంది. మరో 2 గ్యారెంటీలు ఇది ఫిబ్రవరిలో జరుగుతున్న నేపథ్యం కూడా. ఫిబ్రవరిలో శుభవార్త వింటారు. 2 గ్యారెంటీలు కూడా అమలు కాబోతున్నాయి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి 6 గ్యారెంటీలు ఉందో 6 గ్యారెంటీలు ఇంకా 2 కూడా ఇంప్లిమెంటేషన్ కాబోతున్నాయి. రాష్ట్రం మొత్తం 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఉచిత కరెంటు కూడా ఇవ్వబోతున్నారు. ఉచిత కరెంటుతో పాటు 500 రూపాయలు కూడా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చేటువంటి నేపథ్యం కూడా ఉంది. దానికి అధికారులు కూడా ఆదేశించిన నేపథ్యం ఉంటుంది. సబ్ కమిటీ ఏదైతే మంత్రుల సబ్ కమిటీ ఉందో నిన్న జరిగినటువంటి సబ్ కమిటీలో కూడా ఆయన స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం ఉంది. ఫైల్స్ అని కూడా రెడీగా పెట్టుకోవాలని కూడా చెప్పినటువంటి వార్త కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక అదృష్టంగా భావించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి లేనిపో రూల్స్ పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టద్దు ప్రధానంగా కూడా ఆయన చెప్పిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.